హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక ఆలోచించండి ఓ అమ్మ నాన్న అంటూ ఒక వార్త చూస్తున్నాం. పిల్లలేం చేస్తున్నారు, చేశారు పాపం. ఇక కన్న బిడ్డలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్య పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు ఒక వార్త. తర్వాత ఇక తాము చనిపోతే వాళ్ళేమవుతారో అని భయం తల్లిదండ్రులు. ఇక కన్నవారి మానసిక రుగ్మతలే చిన్నారులను శాపమవుతున్న వైనం అన్నట్టు. తర్వాత ఇక సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చు మానసిక వైద్యులు చెప్తున్నారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏదో ఒక రకం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల కానీ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు చంపుకోవడం అనేది జరుగుతుంది. దాని గురించి మానసిక వైద్యులు పిల్లలేం చేశారు పాపం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నిద్రలేమితో గుండె జబ్బు, ఇక అల్జిమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు, ఇక గురక నిద్రలేమని ఆ సంకేతకం. ఇక ఆర్మేథియా హార్ట్ ఫెయిలర్ రోగులో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే నిద్ర దాటిగా 6 నుంచి 8 గంటలుగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 30 నిమిషాలు కునుముతో మేలు అన్నట్టు వార్త. తర్వాత ఇక స్మార్ట్ పరికరాలతో సమస్యలు ఎక్కువ. ఇక వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ సదస్సులో వైద్యులు వెల్లడి అన్నట్టు ఒక వార్త. అంటే నిద్ర కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది పోవాలి అంటున్నారు వైద్యులు. ఇక మానసిక నిద్ర అనేది అత్యవసర. కంటి నిండా నిద్రపోతే కలిగే మేలు ఎంతో. కలత నిద్ర జరిగే కీడు అంతే. చాలా మందికి నిద్రాహారాలు మానేసి కష్టపడుతుంటారు చెబుతుంటారు. ఇక ప్రపంచ నిద్ర దినోత్సవ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా శుక్రవారం గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్లో నిద్ర సమస్యలను అధిగమించడం పేరిట ఓ చర్చ నిర్వహించారు. ఇక ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిద్ర మన జీవితంలో అతి ముఖ్యమైనది అంశాలలో ఒకటన్నారు. జీవితంలో 3వ వంతు సమయం నిద్రలోనే గడుపుతామన్నారు. ఇక దురదృష్టవంతు దీని గురించి చాలా మందికి అవగాహన తక్కువ ఉంటుంది చెప్పారు. ఇక నిద్ర గుండెకు మధ్య ఉన్న సంబంధం గురించి డాక్టర్ నరసింహం వివరించారు. ఎన్నో శతాబ్దాలు కార్డియో వాస్కులర్ వ్యాధుల గురించి కూడా వాళ్ళు వివరించడం అనేది జరిగింది. డాక్టర్ల సలహాలు ఏంటంటే నిద్ర అనేది కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. తర్వాత ఇక పెళ్లితో మగవాళ్ళు లాగెక్కుతారు. ఇక సింగిల్స్ తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62 అధిక బరువు ఛాన్స్, ఇక 3 రెట్లు ఎక్కువగా ఉబకాయ ప్రమాదం. ఇక అది మహిళలో 39% మాత్రమే. వార్ష పరిశోధన అధ్యయనం వెల్లడి. పెరిగే ఆహార పరిమాణం, శారీరక శ్రమ లేకపోవడమే కారణం అంటున్న నిపుణులు అన్నట్టు ఒక వార్త. అంటే పురుషులు పెళ్లి అయిన తర్వాత బరువు పెరుగుతారు అన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఇక నిన్న టీజీపీఎస్సీ గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని వార్తలన్నీ చూస్తున్నాం. ఇక గ్రూప్ 3 టాపర్లు పురుషులే. ఇక టాప్ 10 లో ర్యాంకులో 9 మంది వారే పురుషులే అన్నట్టు ఒక వార్త. తర్వాత ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకింగ్లకు ప్రకటించిన టీజీపీఎస్సీ. ఇక అత్యధిక మార్కులు 339 అంటే 75.38%తో ప్రథమ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఓఎంఆర్ సీట్లు నెల రోజు ఆన్లైన్ లో. ఇక పారదర్శకంగా ప్రక్రియ బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పోటీ పరీక్షల ఫలితాలు పురుషుల హవా కొనసాగింది. గ్రూప్ 3 పరీక్షలు ఫలితాల్లో వారే టాపర్లుగా నిలిచారు. ఇక గత ఏడాది నవంబర్ 17, 18 తేదీలో నిర్వహించిన గ్రూప్ 3 ఫలితాలు టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖలో మొత్తం 1388 పోస్టులకు సంబంధించిన నిర్వహించిన ఈ పరీక్షకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా 2,67,890 మంది అంటే 3 పేపర్లు హాజరయ్యారు. దీంతో 18,364 మంది ఇన్వాలిడ్ ప్రకటించారు. మిగతా 2,49,557 మంది జనరల్ ర్యాంకింగ్ వివరాలను కమిషన్ విడుదల చేసింది. అలాగే టాప్ 10 జనరల్ ర్యాంకింగ్ మరియు టాప్ 10 మహిళా జనరల్ ర్యాంకింగ్ విడుదల చేసింది. టాప్ 10 లో జనరల్ ర్యాంకింగ్ లో 9 మంది పురుషులు ఉండగా ఒక్కరే మహిళ ఉన్నారు. మొత్తం 450 మార్కుల గాను 330
అంటే 75.38% మార్కులు సాధించిన కుక్కునూరి అర్జున్ రెడ్డి టాపర్ గా నిలిచారు. ఇక జనరల్ లో ఈ పరీక్ష ప్రిలిమినరీకి విడుదల చేయగా అందులో అభ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలపై నిపుణులు అభిప్రాయాలను సేకరించి టీజీపీఎస్సీ తెలిపింది. ఇక జనరల్ ర్యాంకింగ్ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధృవపత్రాల పరిశీలన పిలుస్తామని కమిషన్ కార్యదర్శిగా పేర్కొన్నారు. ఇక గ్రూప్ 3 పరీక్ష సమాధాన పత్రాల పరిశీలన ఫలితాలు వెల్లడించిన అత్యంత పారదర్శకంగా నిర్వహించామని బుర్రా వెంకటేశం కూడా తెలపడం జరిగింది. తర్వాత ఇక మత్తు తగ్గింది, రాష్ట్రంలో తగ్గిన మద్యం ఇక బీర్ల విక్రయాలు. ఇందుకు పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఐపీలో అందుబాటులో బ్రాండెడ్ మద్యం, ఇక కల్తీ కళ్ళు, నాటు సారాపై నియంత్రణ కరువు, ఇక ఎంఆర్పి కన్నా అధిక ధరకు అమ్మకం, ఇక 3 నెలల్లో తగ్గిన 1104 కోట్ల విక్రయాలు అన్నట్టు ఒక వార్త. అంటే మందు తాగడం తగ్గించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు కోట్లు 1,50 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24 కోట్లు. ఇక స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం ఇక గత డిసెంబర్ లో తీసుకున్నది 13,909 కోట్లు. ఇక ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్లు రుణాలు. ఇక ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. ఇక బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,755 కోట్లు. ఇక రెండు కలిసే రుణ భారం 8.24 లక్షల కోట్లు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే తెలంగాణకు సంబంధించిన అప్పులు ప్రస్తుతం అయితే 1,50,000 కోట్ల పైగా దాటిందని ఇక్కడ రాయడం అనేది జరిగింది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇక గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం బట్టి అంతే దాటి ఎదురుదాడి చేశారు. ఇక ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారిస్తుందంటూ తెలుస్తుంది. తర్వాత ఇక ఈ నేపథ్యంలోనే గత బుధవారం సిఎస్పీ సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 24,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇక 1,24,00,000 కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు, తర్వాత డిసెంబర్ లో 13,909 కోట్లు, తర్వాత 2025 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి 11 వరకు మరో 14,800 కోట్లు అప్పు రాష్ట్రం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే భావిస్తుందని, ఇందులో FRBM పరిమితులు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్లో పేరు గ్యారంటీ అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,1.27 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు ఆరోపించారు. ఇది తెచ్చే అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాత అప్పులు కిస్తులకు వడ్డీలకే చెల్లిపిస్తుందని చెప్పారు. వాటికి తోడు కాంట్రాక్టర్లు పాత బిల్లులు చెల్లించ వస్తుందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది అని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం రాష్ట్ర అప్పు అంటే 1,50,000 కోట్ల అప్పు ఉన్న దానిపై అసెంబ్లీలో చర్చలు జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక ప్రాథమిక ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ కార్డు ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో ఇక దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో అమలు. ప్రతి ఒక్క ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రజలు డిజిటల్ హెల్త్ రికార్డు అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అంటే పిహెచ్సిలో వచ్చే రోగులు వివరాలు ఆన్లైన్ లో చేయడం ప్రారంభించనున్నారు. తొలుత ప్రజా ఆరోగ్య సంచాలన పరిధిలో పిహెచ్సిలో, తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రుల్లో, అనంతరం వైద్య విద్యా సంచాలయ పరిధిలో బోధనాసుపత్రుల్లో దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ కార్డు కోసం ప్రతి పిహెచ్సిలో ఓ కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో ఉంటారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఎవరైతే పిహెచ్సికి వెళ్తారో వాళ్ళకు డీటెయిల్స్ కూడా ఎంట్రీ అనేది చేసుకుంటారు, పేషెంట్ వివరాలు అనేది ఉంటుందని చెప్తున్నారు. సో దానికి అమలులో దిశగా ప్రభుత్వం అనేది అడుగువేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ ఇట్లా చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ఇక జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మండల కేంద్రాలు, గ్రామాలు, కార్యకర్తల ధర్నాలు. ఇక
పాలన చేతకాక ప్రతిపక్ష గొంతు నొక్కాలని కుట్రాలు. ఇక రేవంత్ కు 3 చెరువులు నీళ్లు తాగిపిస్తా కేటీఆర్. ఇక ప్రజలు ఏ ఆపద వచ్చినా అండగా బీఆర్ఎస్ అన్నట్టు హరీష్ రావు వ్యాఖ్య. ఇక మార్చి అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినాదించారు. ఈ సందర్భంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ ధన్యవాదాలు తెలపడం జరిగింది. తర్వాత ఇక రాష్ట్ర నాయకత్వాన్ని కొండంత స్ఫూర్తినిచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పిడికిని బిగించి అభినందిస్తుమన్నారు. ఇక పరిపాలన చేతిగా అసెంబ్లీ బీఆర్ఎస్ గొంతు నొక్కాలని చూస్తున్న సీఎం కు ప్రజలు పక్షాలను తప్పకుండా 3 చెరువుల నీళ్లు తాపిస్తామని 6 గ్యారెంటీలతో ఆగం చేసి 400 హామీలతో ఆగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ విరుచుపడ్డారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భూమిపై ఏలియన్స్ ఇక 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుంది. ఇక మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు అన్నట్టు ఒక వార్త. ఇక గ్రీన్ కార్డ్ తో శాశ్వత నివాసం లభించదు అన్న జేడీ వ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అమెరికన్ల పైన మేము నిర్ణయిస్తాం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హోలీ వేడుకలో గంజాయి కుల్ఫీ బర్ఫీ. ఇక గంజాయిలో చేసిన 100 కుల్ఫీలు 77 బర్ఫీలు దిల్పేటలో స్వాధీనం. ఇక ముత్తంగిలో 74 గంజాయి చాక్లెట్లు పట్టివేత అన్నట్టు ఒక వార్త. తర్వాత స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక బెదరగొడుతున్న బాణుడు. ఇక రాష్ట్రంలో 40 డిగ్రీలు తాకిన గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇక ఆదిలాబాద్ లో సాధారణంగా కన్నా 4.9 డిగ్రీలు అధికం. తర్వాత ఇక ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలు పైగా పెరుగుదల. నేడు రేపు వడగాలులు ముప్పు ఐఎండి వివరాలు అన్నట్టు. ఇక రాష్ట్రంలో ఒక్కసారిగా బగ్గున మండింది. సాధారణ కన్నా ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గాలిలో తేమ వడపోత రావడంతో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆదిలాబాద్ సాధారణంగా ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలు సెల్సియస్ నమోదు కావాల్సి ఉండగా శుక్రవారం 4.9 డిగ్రీలు పెరిగి 40.8 డిగ్రీలు నమోదైంది. మిగిలిన జిల్లాలో కూడా 2 డిగ్రీల పైన ఎండ పెరిగింది. ఇక హైదరాబాద్ గాలిలో తేమ 24% పడిపోవడంతో ఉక్కపోగా కనిపించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఈ రోజు కూడా 40 డిగ్రీ పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. ఇక గ్రూప్ 3 కి సంబంధించిన కొన్ని వివరాలని చూద్దాం. ఇక టీజీపీఎస్సీ నిన్న జనరల్ ర్యాంక్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక గ్రూప్ 3 లోను పురుషులే టాపర్లు. ఇక టాప్ 10 లో 9 మంది వారే. ఇక టాప్ 50 లో మహిళలు 4 అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తొలి ర్యాంకు అభ్యర్థులు మార్కులు ఇక 339.239. ఇక ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇక టాప్ 10 అభ్యర్థులు ఈ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలు అభ్యర్థులకు సాధించిన మార్కులు జనరల్ ర్యాంకింగ్ జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 తరహా గ్రూప్ 3 రాత పరీక్ష పురుషులు టాప్ లో నిలిచారు. టాప్ 10 ర్యాంకులో 9 మంది పురుషులు, 1 మహిళ ఉన్నారు. టాపర్ నిలిచిన అభ్యర్థి మొత్తం 450 మార్కులకు 339.239 మార్కులు వచ్చాయి. టాప్ 50 పరిగణలో తీసుకుంటే టాప్ 100లో 12 మంది మహిళలు ఉన్నారు. శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సభ్యులు వై రామమోహన్ రావు, అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజనీ కుమార్, కమిషన్ ఇన్ఛార్జ్ కార్యదర్శి సుమితి కలిసి ఫలితాలు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రంథాలయ శిక్షణ కేంద్రం గ్రూప్ 3 టాపర్ గా అర్జున్ రెడ్డి. ఇక ఇప్పటికే గ్రూప్ 2 లో 18వ ర్యాంకు. ఇక మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన కుకునూరు అర్జున్ రెడ్డి 339 మార్కులు గ్రూప్ 2 టాపర్ గా నిలిచారు. ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన ఆయన 2014లో విఆర్ఓ ఎంపిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పదోన్నత కూడా పొందారు అన్నట్టు వార్త చూస్తున్నాం. మళ్ళీ గ్రూప్ 3 లో మొదటి ర్యాంక్ కూడా సాధించడం జరిగింది.
తర్వాత గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు అన్న జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన ప్రకటన. ఇక అమెరికా గ్రీన్ కార్డు లబ్ధిదారులకు శాశ్వతంగా నివాసులు ఉండలేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. వేళ ఛాన్స్ వాక్యాలు కొత్త చర్చకు దారి తీశాయి. అంటే ఫాక్స్ న్యూస్ ఛానల్లో జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డ్ అధికారక శాశ్వత నివాస హోదా పొందిన మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండబోయే హక్కు లేదని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండలేరు అన్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. ఇక తెలుగు విశ్వవిద్యాలయానికి శుక్రవారం పేరు అన్నట్టు ఒక వార్త. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారునుంది. ఇక ప్రముఖ కవి, ఉద్యమకారుడు, పరిశోధనకుడు, తెలంగాణ పైతాళికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాప్ రెడ్డి పేరున వర్సిటీకి పెట్టుకున్నారు. ఈ మేరకు తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత సెప్టెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సురవరం పేరు పెట్టాలని నిర్ణయించింది. సంగతి తెలిసిందే. అయితే 10వ షెడ్యూల్లో ఈ వర్సిటీ ఉండడంతో ఇప్పటి వరకు ఈ పేరు మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లు పుట్టిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలు మాత్రమే నోటిఫికేషన్ పరిమితం చేశారు. సో ఎందుకోసం శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చే ఛాన్స్ ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ రోజు అసెంబ్లీలో ఆ చర్చలు కూడా జరగనున్నాయి. ఇక గంజాయి కుల్ఫీలు, బర్ఫీ మిఠాయిలు హోలీ ముసుగులో విక్రయం. ఇక ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు. తర్వాత విదేశీ కాఫీ కంపెనీ పేరిట 5.80 కోట్లు మోసం. ఇక బాధితురాలిని ఫిర్యాదు కేసు నమోదు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉపాధి లేదు, ఊరు బాగుపడదు, నిధులు రాక సాగాని అభివృద్ధి పనులు పట్టణాల్లో విలీనమైన గ్రామ వ్యాఖ్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం తెలంగాణ వార్తలు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఆన్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ ని మీరు కామెంట్ ద్వారా సలహాలు అనేది ఇవ్వచ్చు. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. నిన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ కి సంబంధించిన సందర్భంగా కేటీఆర్ అనేది ధర్నా పిలుపునిచ్చారు కార్యకర్తలకు. ఇక అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిగిత్యాలో తహసీల్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఇక జడ్పీ మాజీ చైర్మన్ వసంత, ఇక బీఆర్ఎస్ నాయకులు ఇక బీఆర్ఎస్ గొంతు నొక్కినందుకే సర్కారు కుట్ర చేసిందన్న జగదీశ్వర్ రెడ్డి. ఇక పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు అన్న జగదీశ్వర్ రెడ్డి. ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం అని, పథకం ప్రకారమే తనపై సస్పెన్షన్ వేటు వేశామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్ర పూరితంగా బీఆర్ఎస్ సభ్యులకు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ వాళ్లకే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ వైఫల్యాలతో తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం గురించి కాంగ్రెస్ నుంచి ఒక సభ్యులు కూడా మాట్లాడలేదని జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత స్థాయిని దిగజార్చాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త. ఇక కేసీఆర్ కు స్టేచర్ కు చరిత్ర ఇచ్చింది ఆయన, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎలా తెలంగాణ జెండా ఉండేది. కేసీఆర్ పై వ్యాఖ్యలను ఎవరు హర్షించారు. ఇక రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు కామెంట్. ఇక రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలతో నేపథ్యంలో ఠాణాలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వంశీరామ్ హైడ్రా అనురిద్ పెద్దల ప్లానింగే. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురిద్ రెడ్డి ఇక హైదరాబాద్ లోని ఖాజాగూడ వంశీరామ్ బిల్డర్ చేపట్టిన మ్యాన్ హంటర్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్ లో ఉన్నది. దీనిపై హైదరాబాద్ ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారాలపై అసెంబ్లీ 0 hours లో ప్రశ్నిస్తా ఈ వేల కోట్ల స్కామ్ అసెంబ్లీలో తెలుసుకుంటా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురిద్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురిద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చర్చలో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయంలో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో రాజకీయ నేతల మధ్య దీనిపై చర్చ జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనురిద్ రెడ్డి అసలు ఏం జరుగుతున్నది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసాలు. అసలేమిటి కథ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. ఇక 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్. ఇక నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి. తర్వాత ఇక సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం ఇక సిసిఎల్ఏ ఉన్నతాధికారిని రంగంలో దింపి ఉత్తర్వులు రద్దు. ఇక ఆక్రమణాలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలు పావులు. ఇక ముఖ్య నేత సూచనలతో రంగంలో దిగిన చక్కబెట్టిన ఓ మంత్రి. ఇక ప్రాజెక్టు 2.5 లక్షల చదరపు అడుగులో డిఎల్ పేరుతో రూట్ క్లియర్. ఇక స్థానికులు ఫిర్యాదు చేసిన తెలియని రెవెన్యూ హైడ్రా అధికారులు అన్నట్టు ఒక వార్త. ఇక హైదరాబాద్ లో అత్యంత విలువైన వెస్ట్ సిటీ జరుగుతున్న ఓ రియాలిటీ ప్రాజెక్ట్ గురించి మహబూబ్ నగర్ చెందిన ఓ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలు దిగిన హైడ్రా నిర్లక్ష్యంగా పేదాల షెడ్లను మధ్యతరగతి ఇండియన్కు పడగొడుతున్న హైడ్రా ఏ ఫిర్యాదు లేకున్నా తనంత తానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా అధికార పార్టీ చెందిన ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన ఎందుకు రంగంలోకి దుంకలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా లేక ఫిర్యాదు అందలేదని హైడ్రా చెప్తుందా? ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఒక కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అంశం. తర్వాత ఇక ధాన్యం కొనుగోలు ఎక్కడ పుట్టని అప్పు. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు. ఇక సర్కారు గ్యారెంటీలు ఇస్తామన్న ససమేరా అన్నట్టు ఒక వార్త. ఇక వడ్ల కొనేదెట్లా? ఇక నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోలు ఆయోమయంలో పౌర సరఫరా శాఖ. ఇక ఎస్డిపిసిని ఆశ్రమించిన ప్రభుత్వం 8,000 కోట్లు మార్క్ఫైడ్ అప్పును ప్రతిపాదన. ఇక ఆ డబ్బును వేస్తేనే కొనుగోలు చేపట్టేది. ఈసారి చెల్లింపులు తిప్పలు తప్పవా? రూపాయలు 400 కోట్లపై గత సీజన్ వడ్ల బాకీలు రైతులకు చెల్లించని ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త. అంటే 400 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసలే పైసే లేవు, అప్పు కుర్తలేదు. గత సీజన్ ధాన్యాలు బాకీలే పెండింగ్ లో ఉన్నాయి. ఈ యాసంగి వడ్ల కొనేదెట్లా అని పౌర సరఫరా శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే అప్పు ఎక్కడ పుట్టక ధాన్యం కొనుగోలు గడుపు తురుముకొస్తుండడంతో అయోమయంలో పడ్డారు. అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తలేవని తెలిసింది. సర్కారు తరపున గ్యారంటీలు ఇస్తామన్న బ్యాంకులు ససమేరా అంటున్న సమాచారం. ఈ దశలో ఇప్పటికే ఉన్న బ్యాంకులు సంప్రదించి సివిల్ సప్లై అధికారులు ఆశలు వదులుకున్నా తెలిసింది. మరోవైపు ఈ నెల ఆఖరు నుంచి యాసంగి ధాన్యాలు కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో సుమారు 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగింది. దీంతో సుమారు 1.40 కోట్ల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇందులో సుమారు 80 నుంచి 1 కోటి టన్నులు ధాన్యం కొనుగోలు సివిల్ సప్లై లక్ష్యంగా పెట్టుకుంది తెలిసింది. కనీసం 80 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కోసమైన ప్రభుత్వానికి 18,000 కోట్లు కావాలి. సన్న ధాన్యానికి 5,000 బోనస్ ఇచ్చేందుకు అదనపు నిధులు అవసరం. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం సుమారు కూర్చుకోవడం ఎలా అని ఒక వార్త చూస్తున్నాం. అంటే 400 కోట్లు బకాయిలు ఉన్నట్టు ఇక్కడ పేపర్ లో ఇవ్వడం జరిగింది. ఇక కస్టడీ అలో యువకుడు మృతి. ఇక పోలీసులు కొట్టడమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇక నిజామాబాద్ లో ప్రభుత్వ దవాఖానా ఎదుట ఆందోళన. గుండెపోటుతో మరణించాలంటూ కమిషన్ ప్రకటన. ఇక మృతుడు సొప్ప శ్రీరాంపై బలమైన గాయాలున్నాయి. సిట్టింగ్ జడ్జితో జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఇక సిఎంఆర్ఎఫ్ లో స్వహాస్ పర్వం. కాంగ్రెస్ నేతల అక్రమ దందా. ఒకరి చెక్కులు మరొకరి ఖాతాలోకి. ఇక కరీంనగర్ జిల్లా ఇందంతా కుంటాలో బాలుడికి 60,000 టోకరా. ఇక రూపాయలు 20 నుంచి 30 లక్షల వరకు పక్కదారి. ఇక బయటకు పోకుండా జాగ్రత్తలు పడుతున్న కాంగ్రెస్ నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు 449 మంది చనిపోయారు అన్నట్టు వార్త. ఇక రుణమాభారం ఇద్దరి బలార్పణం. ఇక దిగుబడి లేక అప్పులు తీర్చలేక ఖమ్మం భూపాలపల్లి జిల్లాల విషాదం. కరెంట్ షాక్ తో 2 రైతులు మృతి. ఇక పంటకు నీళ్లు పెడుతుండగా విద్య దాగతం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే 2 రైతులు కరెంట్ షాక్ తగిలి చనిపోయారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు ఈ ఛానల్ ద్వారా లైక్ కామెంట్ ద్వారా షేర్ చేయండి. సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఇక అది హక్కు కాదు వ్యాన్స్, జేడీ వ్యాన్స్. ఇక గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండేందుకు శాశ్వత హక్కులు దాఖలు పట్టదు. ఇక కాదని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు. ఇక చీప్లతో కోసం ట్రంప్ స్కెచ్. ఇక చీప్ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరటాన్ని తన్నుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద స్కెచ్ వేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జ్వరం గోళీలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రి మందులు ఇవ్వడం లేదంటున్న రోగులు.
ఇక జలుబు, ఒళ్ళు నొప్పులు తదుపరి సాధారణ మందులు బయట కొనుక్కోవాల్సిందే. ఇక కొన్ని చోట్ల నెల రోజుల కోర్సుకు 10 రోజుల వరకే ఇచ్చి సరిపెడుతున్న వైనం. ఇక చిన్నపిల్లలు ఇచ్చే విటమిన్ ఏ సిరీస్ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్టేజ్. ఇక మందులు పంపిస్తున్నాం, కొంత కొరత లేదంటున్న టీజీఎం ఐడిసి ఎండి క్షేత్రస్థాయి ఎందుకు విరుద్ధంగా పరిస్థితులు. ఇక ప్రభుత్వం స్పందించిన తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు అన్నట్టు ఒక వార్త. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో గోళీలు లేవు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు మాసమ్మ. నగర కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన సమీపంలో నూరు గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే మందులు ఆసుపత్రి లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేట్ తీసుకోవాలని చెప్పారు. అసలు డబ్బులు పెట్టి ప్రైవేట్ దవాఖానాలు మందులు కొని స్తోమత లేని మాసమ్మ ఇలా నిస్సహంగా నిలబడింది అని అంటూ ఒక చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల మందుల కొరత విడుస్తుంది. ఇక ప్రాథమిక ఆరోగ్య అంటే పిహెచ్సి పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంజీఏ, వరంగల్ ఎంజీఏ, ఇక ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన టాబ్లెట్లు కూడా ఉండడం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. ఇక జ్వరానికి వాడే పారాసిటమాల్, జలుబుకు ఉపయోగపడే సిటీ సిరెంజ్ లాంటివి కూడా కొనుక్కోవాల్సి వస్తుందని రోగులు చెప్తున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 దుకాణాల్లో కనీసం 2 లేదా 3 బయటికి కొనుక్కోవడం తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లాలో ఆసుపత్రిలో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తారనే ఆరోపణ కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో అవన్నీ ఆసుపత్రులకు అవసరమైన మందులు నిల్వలు పెద్ద ఉన్నాయని టీజీఎంఎస్ఐడిఎసి ఎండి హేమంత్ చెప్తున్నారు. అలాగే జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కూడా మందులు నిల్వ ఉన్నాయని జిల్లాలకు డిహెచ్ఎంఓలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు ఎందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల అవసరమైన మందుల కోసం ఇండియన్లు పెట్టేవారు లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్ డిఐసికి నిధులు కొరత సమస్య మారిందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో గోళీలు, టాబ్లెట్లు అనేది లేవని ఆరోపిస్తున్నారు. దానికి స్పందిస్తూ ప్రస్తుతం అయితే సెంట్రల్ మెడికల్ సేవ అయితే ఉన్నాయో వాటిలో స్టోర్స్ ఉన్నాయి, సో అందుబాటులో ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చెప్పాల్సి ఉంది. ఇక సర్కార్పై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దన్న కేసీఆర్. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రత్యక్షంగా బలంగా గొంతు విసిరాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశించారు. ఇక శుక్రవారం మేర్రావల్లి నివాసంలో తన సుదీర్ఘంగా భేటీ అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు కేసీఆర్. ఇక శుక్రవారం నల్గొండ బీఆర్ఎస్ నిరసన ర్యాలీ. ఇక పాలనా చేతగాకే గొంతు నొక్కారు అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఇక అసెంబ్లీ నుంచి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు చేసి ఆందోళన దిగారు. తర్వాత ఇక ప్రభుత్వ తీరును ప్రజాకోర్టులోనే తెలుసుకుంటామన్న కేటీ రామారావు. ఇక మరింత బలంగా గళం వినిపిస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. నా సస్పెన్షన్ చూపిన కారణాలేవి సరికాదు, స్పీకర్ మీరు అనే సంబోధించ ఏకవచనం లేదు అన్న జగదీశ్వర్ రెడ్డి. ఇక గ్రూప్ 3 లోను పురుషులే టాప్. ఇక మొదటి 10 ర్యాంకుల్లో ఒకరే మహిళ. టాప్ 92లో 10 మంది మహిళలే చోటు. ఇక గ్రూప్ 3 మార్కులు జిఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3లో టాప్ అధిగమించిన కొందరు అభ్యర్థులు. ఇక దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. ఇక అమృత్ కవచం, కూరగాయలు, పండ్లు, పూలు నిల్వ కోసం కృషి కవచ్. ఇక అందులో పడితే 30 రోజుల పాటు దెబ్బతినవు రైతులతో పాటు వినియోగదారులకు వ్యాపారం ప్రయోజనం. ఉద్యాన ఉత్పత్తులో వృత్తులకు చెల్లు చీటి. రక్షణ శాఖ విశ్రాంతి శాస్త్రవేత్తలు రామకృష్ణ ఆవిష్కరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఆ జాబితా పరిగణించాం. ఇంద్రమ్మ గ్రామీణ ప్రాంత ఆహారాల జాబితా కేంద్రం మెలకి. ఇక తాము రూపొందించిన యాప్ లో సర్వే చేస్తే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. ఇక కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం వేల గందరగోళం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు అనేది మీరు కామెంట్ ద్వారా షేర్ చేయండి. వాయిస్ అనేది కొంచెం క్లియర్ రావట్లేదు, సో ఈ మైక్ అనేది చేంజ్ చేయాలి. సో డెఫినెట్లీ ఆ మైక్ అనేది తొందరలోనే చేంజ్ చేయబోతున్నా.
ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఉన్నాం. ఇక కలర్ఫుల్ ఓయూ. ఇక శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో హోలీ పండుగ వేడుక ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీ తరలించి రంగులు చల్లుకున్నారు. ఇక కోలాలు వేశారు. ఒకరి ఒకరు శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు అన్నట్టు ఒక వార్త. ఇక్కడ ఆ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏడాదికో సుది హెచ్ఐవి హుష్ కాకి. ఇక క్లినికల్ ట్రయల్స్ వైరస్ ను అడ్డుకున్న లేనకపవీర్ మందు. ఇక ఒక్క సుదితో 56 వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ. ఇక సైడ్ ఎఫెక్ట్ ఉండని గిలియాడ్ సైన్స్ సంస్థ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎంత ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతుంది. రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సుదితో హెచ్ఐవి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తుంది. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్స్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెనాకాపవిర్ అనే సుది మందు హెచ్ఐవిపై సమర్థంగా పనిచేస్తున్నట్టు అయింది. ఒక్కసారిగా సుది వేసుకుంటే 56 వారాల పాటు అంటే 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుండి రక్షణ కల్పిస్తున్నట్టు తెలిసింది. ఈ సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్ ఈ విషయం వెల్లడించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏటా 13 లక్షల మంది హెచ్ఐవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎస్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. ఏటా 13 లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 25 లక్షల హెచ్ఐవి బాధలు ఉన్నారని, ఇక ఏటా 66,400 మంది వైరస్ బారిన పడుతున్నారని లెక్క చెప్తున్నాయి. ఇది తెలంగాణ ప్రస్తుతం 1,00,000 మందికి హెచ్ఐవి బాధితులు ఉన్నారు. 2010లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉండగా 14 ఏళ్లలో అది 1.50 లక్షలకు తగ్గింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే హెచ్ఐవికి ఒక సూది అనేది కనుక్కోవడం జరిగింది. ఆ ఒక్క సూది వేస్తే 56 వారాల పాటు అంటే 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గ్రీన్ కార్డ్ లో ఎల్లకాలం అమెరికాలో ఉండలేదు అన్న వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. ఇక గ్రీన్ కార్డు పొందినోళ్ళు అమెరికాలో శాశ్వతంగా పోలేరని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నారు. తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని తెలిపారు. సంచలన ప్రకటన కూడా చేశారు. అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండలేరు అని ఆ జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. సో ఇది ఒక ఆందోళనకరమైన విషయం అనేది మనం చెప్పవచ్చు. తర్వాత ఈసారి భారీ బడ్జెట్ పై ప్రవేశపెట్టే అవకాశం. ఇక రూపాయలు 3.30 లక్షల కోట్లు అంచనాలు. వైద్య, విద్య, వ్యవసాయం సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం. ఇక కిస్తీలు, వడ్డీలు చెల్లింపులకు 68 వేల కోట్లు. ఇక ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునర్జీవం, తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ఫండ్స్. ఇక 6 గ్యారెంటీలు అమలు నిధులు. ఇక ఆసరా పెన్షన్ పెంపు, మహిళల నెలకు 2,500 స్కీమ్ ప్రకటన ఛాన్స్. ఇక ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన. పిఆర్సీ డిఏలు, కొత్త ఉద్యోగాల భర్తీ, పెరగనున్న జీతభత్యాల లెక్క. ఇక ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కారు ఫోకస్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. అంటే 3.30 లక్షల కోట్లు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే అన్నట్టు ఒక అంచనా ప్రకారం చూస్తున్నాం మనం. అంటే ఈసారి భారీగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనున్నారు బట్టి విక్రమార్క. ఇక గ్యారెంటీలు, స్కీములు. ఇక 6 గ్యారెంటీల అమలు భాగంగా మిగిలిపోయిన స్కీములను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రూపాయలు 2,000గా ఉన్న ఆసరా పెన్షన్ కనీసం 3,000 పెంచాలని అంచనా సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల అదనపు భారం పడనుంది. తర్వాత ఇక మహాలక్ష్మి గ్యారంటీ భాగంగా అర్హులైన మహిళలకు 2,500 ఇచ్చే స్కీమ్ కూడా ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియట్ లో ఉన్నతాధికారి కూడా తెలిపారు. తర్వాత ఇక అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాస పథకానికి బడ్జెట్ లో భారీగానే కేటాయింపులు చేయనట్లు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 14,000 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల నేపథ్యంలో ఇటు గ్రామాలకు అటు మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులు వరద పారించినట్లు చర్చ జరుగుతున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.30 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గనట్టుకు ఆదాయం పెంపు, ఇక మరోవైపు సంక్షేమ అభివృద్ధి మేలువింపుగానే కేటాయింపు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయ సంక్షేమం ప్రధాన అంశాలు అంచనాలు సిద్ధమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఇక గత ఏడాది 2024-25 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 40,000 కోట్లు పెంచినట్లు తెలుస్తుంది. ఇందుకోసం
ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయంపై ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. తద్వారా 6 గ్యారెంటీలు ఇతర సంక్షేమ పథకాల పాటు గేమ్ చేంజర్లు భావిస్తున్న ట్రిబులార్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టు ఇక అవసరమైన నిధులు కేటాయించాలని యోచిస్తుంది. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలు నిధులు పెంచాలని ఉండడంతో పాటు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించడం. దీంతో పాటు కొత్త ఉద్యోగులకు రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగను. దీనికి 1-2 పెండింగ్ డిఏలు తోడై ఈ మేరకు అదనపు నిధులు ఇవ్వాలి. అయితే పైగా గత ఏడాదిలో పోలిస్తే అప్పులు, కిస్తులు, వడ్డీలు మొత్తం కూడా పెరిగింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్ అంచనాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భారీ బడ్జెట్ సంకేతాలు ఇచ్చింది. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలి అని గవర్నర్ చెప్పించడానికి బట్టి చూస్తే ఆ అసెంబ్లీకి 9న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉండబోతుందని కొంతవరకు స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత ఇక మీ ఫామ్ హౌస్ ఎవరికి లీజ్ ఇచ్చారు? ఫామ్ హౌస్ లో కోడి పందేలు క్యాసినో నిర్వహించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసులు విచారించారు. ఇది ఫామ్ హౌస్ ఎవరికి లీజ్ ఇచ్చారు? ఇందులో కోడి పందేలు జరుగుతున్న విషయం మీకు తెలియదా అని పోలీసులు ప్రశ్నించారు. తర్వాత జనసేన జన్మస్థలం తెలంగాణ అని అన్న పవన్ కళ్యాణ్, జనసేన జన్మస్థలం తెలంగాణ అని ఆ పార్టీ పవన్ కళ్యాణ్ అన్నారు. కరెంట్ షాక్ కొట్టి చావు బతుకులో ఉంటే కొండ గట్టు అంజన్న తన ప్రాణం పోశాడని తెలిపారు. ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఆవిర్భావ సమావేశంలో పార్టీ ఆవిర్భావ సమావేశంలో వార్షికోత్సవ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇక ఫీజు కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశంలో పెట్టుకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లులు సర్కారు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజు పెంచమని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ ఫీజు ముందుగానే చెల్లించాలంటున్న రూల్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే స్కూల్ ఫీజుకి సంబంధించిన అంశాలు అది ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 3 గ్రూపులలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అన్నట్టు ఒక వార్త. కమిషన్ సిఫార్సు డేటా అధికారంగా క్లాసిఫికేషన్ గ్రూప్ 3 లో కులాలు అక్షరాస్యత ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. తర్వాత 17న అసెంబ్లీకి ముందుకు బిల్లు అన్నట్టు ఒక వార్త. జస్టిస్ సమీష్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే గ్రూప్ 3 అంటే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సుతో పాటు ఎంపిరికల్ అనుభావిక డేటాను పరిగణనలోకి తీసుకొని న్యాయ చిక్కులు రాకుండా ఉండేలా బిల్లు సిద్ధం చేసింది. దీనికి 17న అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది అన్నట్టు ఒక వార్త. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు. ఫిక్స్ కు కరెంట్ డిమాండ్ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం అన్నట్టు ఒక వార్త. 16,918 మెగావాట్లు చేరక రోజుకు 320 ఎంయులకు పైగానే వాడకం. ఈసారి భారీగా పెరిగిన వరి సాగు, సైద్యానికి అత్యధిక ఖరీదు, ఇతర అన్ని రంగాల్లో పెరుగుదల. 3వ వంతు కరెంట్ బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. గ్రూప్ 3 ఫలితాలను రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ ప్రకటించిన టీజీపీఎస్సీ. మరో 18,364 మంది పేపర్లో ఇన్వాలిడ్ అన్నట్టు ఇన్వాలిడ్. తర్వాత టాప్ 10 లో 9 మంది అబ్బాయిలు. 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి, మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. ఎంపీ రఘునందన్ రావు. సమస్యపై టీటీడీ ఈఓ స్పందించాలి, విప్ అది శ్రీనివాస్ అన్నట్టు ఒక వార్త. కార్యదర్శులపై పంచాయతీ భారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు 2 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు. ఒక సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షలు దాకా అప్పు అన్నట్టు ఒక. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. తర్వాత నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. 2.5 ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తి పన్నులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీ నిర్వహణ కోసం కార్యదర్శులపై పడింది. విధులు లేక పనులు, అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటెనెన్స్, డీజిల్ ట్యాంకులు, క్లోరినేషన్స్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులు సెక్రటరీ తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు 3 నుంచి 10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు అన్నట్టు ఒక వార్త. అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో లోపం పెట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని, అది ఎంతవరకు సమాజాన్ని సెక్రటరీ ప్రశ్నిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత ఇక కుల్ఫీ బర్ఫీలో గంజాయి అన్నట్టు ఒక హైదరాబాద్ హోలీ వేడుకలో గుట్టుగా అమ్మకాలు 100 కుల్ఫీలు, ఐస్ క్రీములు, 72 బర్ఫీలు, స్వీట్లు, ఇక 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్. STF దాడుల్లో వెలుగులోకి నిందితులు అరెస్ట్ చేసినట్టు హోలీ పండుగ సందర్భంగా కుల్ఫీలలో గంజాయి అమ్ముతున్నట్టు ఒక మందు కొట్టి గంజాయి సేవించి ఇక రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీ బయటకు వ్యక్తులు హల్చల్. ఇక హోలీ వేడుకలు అవుటర్స్ అనుమతించిన పోలీసులు అసోసియేషన్ ఇక అక్కడ మందు కొట్టి అసభ్య ప్రవర్తన ఇక స్పాట్ కు చేరుకొని బయటకు వెళ్ళగొట్టిన పోలీసులు అన్నట్టు ఒక వార్త నిన్న జరిగిన హోలీ వేడుకలు. ఇది ఈరోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్కి సలహాలు అనేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. వాయిస్ అనేది కొంచెం క్లియర్గా రావట్లేదు, సో అది మైక్ అనేది చేంజ్ చేయాలి. మైక్ చేంజ్ చేయబోతున్నాను, సో దయచేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. RM News.